నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని చూసిన నేను కూడా అక్కడక్కడ. అంటే అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. అవగాహన కూడా ఎప్పుడు పెట్టాడు. వాళ్ళు చెప్పాలి ఎవడు చూడాలి మరి. ఈటల రాజేందర్ గారు ఏ పార్టీలో ఉన్నాడో మరి వాళ్ళు చెప్పాలి, ప్రజలు తెలుసుకుంటారు. అవగాహన ఉన్నోడు చేస్తాడా? అవగాహన ఉన్నోడు ఈ మాట మాట్లాడతాడా? అవగాహన ఉన్నోడు పోస్ట్ పెడతాడా? అవగాహన ఉన్నోడు పెడతాడా చెప్పు. సరే, దాని గురించి తెలుసుకుంటుంది, పార్టీ తెలుసుకుంటుంది. టైం విల్ డిసైడ్. అది ప్రజల మధ్యలో ఉంటుంది. ప్రజలకు అర్థమవుతుంది ఎవరేం చేస్తుండ్రు, ఎవరేం చెప్తున్నారు, అవన్నీ ప్రజలు తెలుసుకుంటారు. నాకు తెలియదు, మీకు అని తెలిస్తే మీరు రాసుకోండి, కానీ నాకేం తెలుస్తుంది, నేను ఎట్లా కామెంట్ చేయాలి? చెప్తాను, సందర్భాలు కూడా చెప్పేటప్పుడు చెప్తాయి. ఇప్పుడు వట్టిపాటికి ఎలక్షన్స్ ఉందండి, మధ్యలో ఉంది. ఇప్పుడు 2వ విడుతుంది, 3వ విడుతుంది, ఇవన్నీ అయిపోయిందా చెప్తా. కూడా పూర్తి స్థాయిలో సిలిండర్లు కూడా డబ్బులు పడతలేవు. కేంద్ర ప్రభుత్వ పరమైన 46 రూపాయలు మాత్రం ఒక సిలిండర్ మీద టంచన పడుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సిలిండర్ల మీద ఇచ్చే సబ్సిడీ మాత్రం పడతలేమని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. ఇక మిగతా హామీలు అంటే అవి ఎక్కడ అమలైతలేవు. అది రైతు బంధు కావచ్చు, అది మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు కావచ్చు, నిరుద్యోగ యువతకి ఇచ్చే 4,000 రూపాయలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదు. నేను తెలంగాణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మాటల గారిలో మీడియాని మేనేజ్ చేసి ప్రజలను అదరకొట్టి బెదరకొట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా నడుపుతుంది తప్ప ప్రజాప్రభుత్వంగా మాత్రం నడుపుతలేరనే విషయం గుర్తెరగమని చెప్పి కోరుతున్నా. ఇవాళ ఈ సర్పంచ్, ఈ వార్డు మెంబర్ ఎన్నికల్లో కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి మద్యం ఏరులై పారించి ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేసి ఖాతాలో వేసుకోవడం కాదు, ప్రజాభిప్రాయాన్ని గెలుచుకోవాల్సి ఎక్కడ ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మూడవది, ఈ మధ్య వారం 10 రోజులుగా చూస్తున్నాము, బీఆర్ఎస్ పార్టీ వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసిందని చెప్పి స్వయంగా వాళ్ళ కూతురు మాట్లాడుతుంది. లేదు మీ భర్తనే ఆనాడు కేసీఆర్ బిడ్డగా అల్లుడిగా మీరే చేస్తున్నారని చెప్పి పడుతున్నాడు. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా, హైదరాబాద్ నగరంలో పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు 30 గజాలలో, 40 గజాలలో, 60 గజాలలో ఇండ్లు కట్టుకుంటే 40 ఏళ్ల క్రితం కట్టుకున్న, 50 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇండ్లని నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్ నుంచి కూల్చేస్తున్నారు. వాళ్ళు కట్టుకున్న ఆశల సౌదాన్ని కూల్చేస్తున్నారు. మరి పేదల పట్లనేమో న్యాయం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, పెద్దలేమో 2,000 కోట్ల రూపాయల భూములు, 3,000 కోట్ల రూపాయల భూములు, 5,000 కోట్ల రూపాయల భూములు. మరి గిన్ని ఆరోపణలు వస్తున్నా కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ప్రజలు ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నాం, పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం. ఇవాళ కొన్ని సందర్భాల్లో కోర్టులను కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు. నా దగ్గర ఎల్లమ్మ బండి అని ఉంటుంది కుక్కడపల్లిలో, 97 ఎకరాల భూమి, అది ఎకరం 70 కోట్లు 80 కోట్లు ఉంటుంది, దాదాపు 7,000 కోట్ల రూపాయల భూమి. నేను 2007 నుంచి కొట్లాడ పెట్టుకొని ఆపిన. నేను 2021 గెలిచిన తర్వాత దాన్ని గద్దల్లాగా తనకపోయిండు ఒక పెద్ద వ్యాపారి. ఇవాళ దాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. అంటే 7,000 కోట్లు. ఒకవైపు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, నన్ను కోసినా కూడా రూపాయి రాదు, రిటైర్మెంట్ ఉద్యోగులకు జీతాలు లేవు, గ్యాస్ సబ్సిడీ అని పైసలు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవు, గ్రామ పంచాయతీలలో సఫాయిలకు జీతభత్యాలు ఇవ్వడానికి పైసలు లేవు, గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి పాత బిల్లులకు ఇవ్వడానికి పైసలు లేవు.
కానీ ఇక వీళ్ళు మాత్రం గిట్ట చేస్తున్నారు. ప్రజలు ఆలోచించాలి. వట్టిగానే మాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది కొంచెం ఆలోచన చేయకపోతే దీన్ని ఎవడు కాపాడితే వల్లకాడుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, పెద్దలకు అండగా ఉండి వాళ్ళ ఆస్తులో కాపలా కాయడం కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రజాప్రభుత్వమే అయితే పేదల గుడిసెలు కూలగొట్టకుండా, పేదల ఇళ్ళు కూలగొట్టకుండా పేదలకు రక్షణ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో ఒక్కొక్కటిగా ఎంక్వైరీ చేసి వాటిని అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజాపరం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.